హాయ్ అండి. కిలోన్నర చికెన్తో 7 మెంబర్స్కి సరిపోయే క్వాంటిటీలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ 3 యాలకులు, 4 లవంగాలు, 2 చెక్క పలుకులు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, మీరు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. మాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి మేము వేసుకోవట్లేదు. 1 కప్పు పెరుగు వేసుకొని నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, ఒక చిటికెడంతా పసుపు, మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని 4 స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసుకున్నాను. నేను 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను. అదంతా వేసుకున్న తర్వాత ఫుల్ నిమ్మకాయ మొత్తం వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని 2 అవర్స్ అయితే మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అది మ్యారినేట్ అయ్యేలోపు మనం పక్కనే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసేసుకుందాం. 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం పక్కన చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కూడా లైట్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా మొత్తం వేగిపోయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది మొత్తం వేగిపోయి మంచి స్మెల్ వచ్చిన దాకా అయితే ఉంచుకొని చికెన్ వేసుకోండి. 1/2 కిలో చికెన్ వేసుకొని చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అందులో నుంచి వాటర్ పైకి తేలిన దాకా అయితే కుక్ చేసుకోండి. మొత్తం అదంతా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకొని అది మళ్ళీ మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక టమాటో వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని అది సాఫ్ట్గా కుక్ అయిపోయిన దాకా అయితే కుక్ చేసుకోండి. మొత్తం మూత పెట్టేసుకొని మీకు గ్రేవీ కావాలనుకుంటే అందులో కొంచెం వాటర్ వేసుకోండి. గ్రేవీ అవసరం లేదనుకుంటే మీరు అలా అయినా దించేసుకోవచ్చు. మీరు గ్రేవీ అవసరం లేదనుకుంటే మీరు ఈ స్టేజ్లో అయినా దింపేసుకోవచ్చు. టేస్ట్ అలా కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి. చూడడానికి కొంచెం వాటర్ ఉంటుంది కానీ దించగానే అది మొత్తం గ్రేవీలా అయిపోయింది. ముందుగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని అది మొత్తం కుక్ అయిపోయి వాటర్ మొత్తం బయటకు వచ్చిన దాకా అయితే కుక్ చేసుకోవాలి. మొత్తం మళ్ళీ ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. మీరు ఎంతైతే రైస్ తీసుకున్నారో దాన్ని డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకొని 4 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 2 చెక్క పలుకులు, 4 లవంగాలు, 4 యాలకులు, 2 స్టార్ పువ్వులు, 4-5 జాజికాయలు, కొంచెం షాజీరా, కొంచెం ఆయిల్ వేసుకోండి. రైస్ అతుక్కోకుండా ఉంటుంది. సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సముద్రం నీళ్ళు ఉన్నంత ఉప్పగా ఉండాలి నీళ్ళు. ఈ నీళ్ళని ఇప్పుడు బాగా మరిగించుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడు మీరు నానబెట్టుకున్న రైస్ అంతా కొంచెంగా మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. రైస్ 70% కుక్ అయిపోయిన తర్వాత మనం పక్కనే దమ్ చేసి ఉడికించుకున్నది చికెన్ ఉంది కదా, ఆ చికెన్లో ఒక లేయర్ వేసుకొని మొత్తం వేసేసుకొని నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసేసి అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. మళ్ళీ సెకండ్ లేయర్ 90% కుక్ అయిపోయిన తర్వాత ఆ రైస్ కూడా మొత్తాన్ని ఈసారి ఎంత రైస్ ఉంటే అది మొత్తం వేసేసుకోండి. మీలో ఎవరన్నా ఫుడ్ కలర్ యూస్ చేస్తుంటే చిన్నపిల్లలు ఉంటే ఫుడ్ కలర్ స్కిప్ చేసేసి ఇలా పసుపు వాటర్ వేసుకోండి. కొంచెం పైన ఫ్లేవర్ ఏమన్నా మారుతుంది అనుకుంటారేమో, ఫ్లేవర్ ఏం మారదు, సేమ్ ఒకేలా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అది మొత్తం స్ప్రింకిల్ చేసుకోండి. మొత్తం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మీ దగ్గర యూస్ చేయని ప్యాన్ ఏమన్నా ఉంటే అది కింద పెట్టేసేసుకొని అది హీట్ అయిన తర్వాత బిర్యానీ గిన్నె దానిపైన పెట్టుకొని దాన్ని పూర్తిగా కవర్ చేసేసి దానిపైన ఇంకా రోలు ఇంకా వాటర్ గిన్నె ఏదన్నా పెట్టేసుకొని దమ్ చేసుకోండి. 15 మినిట్స్ అలా. 15 మినిట్స్ తర్వాత మీరు 5 మినిట్స్ అలా వదిలేసేసి తర్వాత మూత తీసి చూస్తే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిద్దండి.